హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సరైన సమాధానాలను తెలుసుకుందాం. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం. ఆప్షన్ 1 సంస్కృతం, తమిళ భాషలు. ఆప్షన్ 2 పాళీ, ప్రాకృతం భాషలు. ఆప్షన్ 3 పార్సీ, సింధీ భాషలు. ఆప్షన్ 4 సంస్కృతం, హిందీ భాషలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 పాళీ, ప్రాకృతం భాషలు. తదుపరి ప్రశ్న, భారత విద్యా కమిషన్ నివేదిక పేరు. ఆప్షన్ 1 భారతదేశంలో విద్య మరియు దాని ప్రగతి. ఆప్షన్ 2 జాతీయ అభివృద్ధి మరియు విద్య. ఆప్షన్ 3 భారతీయ విద్యా విధానం. ఆప్షన్ 4 విద్య మరియు జాతీయ అభివృద్ధి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 విద్య మరియు జాతీయ అభివృద్ధి. తదుపరి ప్రశ్న, ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఆప్షన్ 1 ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఆప్షన్ 2 విద్యా స్థాయి, పరీక్షా ఫలితాల స్థాయి. ఆప్షన్ 3 ప్రధానోపాధ్యాయుని స్థాయి, యాజమాన్యం స్థాయి. ఆప్షన్ 4 వనరుల స్థాయి, ప్రయోగశాలల స్థాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. తదుపరి ప్రశ్న, పాఠశాలల స్టాటిస్టిక్స్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. ఆప్షన్ 1 విద్య. ఆప్షన్ 2 ఆర్థిక. ఆప్షన్ 3 సాధారణ. ఆప్షన్ 4 ఉత్తర ప్రత్యుత్తరాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 సాధారణ. తదుపరి ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలల్లో అమలు చేయబడుతున్నది. ఆప్షన్ 1 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో. ఆప్షన్ 2 ప్రభుత్వ గుర్తింపు పొందిన మరియు ప్రభుత్వ పాఠశాలల్లో. ఆప్షన్ 3 ఆశ్రమ పాఠశాలల్లో. ఆప్షన్ 4 కేజీబీవీ పాఠశాలల్లో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో. తదుపరి ప్రశ్న, ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష. ఆప్షన్ 1 తమిళం. ఆప్షన్ 2 కన్నడం. ఆప్షన్ 3 తెలుగు. ఆప్షన్ 4 మలయాళం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 తెలుగు. తదుపరి ప్రశ్న, ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి ఆప్షన్ 1 సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. ఆప్షన్ 2 సాంఘిక లేదా వర్గ మరియు కులం లేదా జాతి. ఆప్షన్ 3 ఆర్థిక లేదా సాంఘిక మరియు పేద లేదా ప్రాంతీయ. ఆప్షన్ 4 రంగు లేదా కులం మరియు లింగ లేదా వయసు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. తదుపరి ప్రశ్న, హోదాలో, హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 సమాచార హక్కు చట్టం 2005. ఆప్షన్ 2 బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. ఆప్షన్ 3 మానవ అభివృద్ధి సూచన. ఆప్షన్ 4 విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. తదుపరి ప్రశ్న, NCF 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్. ఆప్షన్ 1 ఆచార్య రామ్మూర్తి. ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఎస్ పాల్. ఆప్షన్ 3 MS స్వామినాథన్. ఆప్షన్ 4 డాక్టర్ పద్మ M సారంగపాణి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఎస్ పాల్. తదుపరి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన అంశం. ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు. ఆప్షన్ 2 పాఠశాలలకు TSM సరఫరా. ఆప్షన్ 3 గణితం మరియు సైన్స్ కిట్ల సరఫరా. ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విద్య. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విద్య.